అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 29వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. ఈ పాశురంలో గోదాదేవి ఈ వ్రతం చేయడం వెనుక ఆశించిన పరమార్థమేమిటో ఈ పాశురంలో వివరిస్తోంది. చిన్నపిల్లలం కన్నెపిల్లలం అయినా చలిలో చీకటిలో పడి ఎందుకు వచ్చామో తెలుసా? నీ బంగారు పాత పద్మాలను ఆశ్రయించిందెందుకో తెలుసా? స్వామి, 7 జన్మాలకైనా నీ సేవాభాగ్యం, నీ పాద సేవాశక్తి జారిపోకుండా ఉండాలని, నీకే చెంది ఉండాలని, నిన్నే కొలుస్తూ ఉండిపోవాలని గట్టి కోరికతో వచ్చాం అని చెప్పింది గోదాదేవి. పశువులు తోలుకునేవాళ్ళు కదా అని చిన్నచూపు చూడకుండా గొల్లపల్లిలో పుట్టి వారితోటిదే సర్వస్వం అయినట్టుగా ఆడి పాడి అలరించిన వాడివి. మా కోరికను కాదని తోసిపుచ్చటానికి వీలు లేదు అని కోరుకుంది. గొల్లలకైనా ఒక మర్యాద ఉంది. పాడి పశువులకు మేత వేయకుండా అవి తినకుండా అన్నం ముట్టని క్రమశిక్షణ వారిది. అలాగే దేవుడికి నైవేద్యం పెట్టకుండా పూజా పునస్కారాలు చేయకుండా మెతుకు ముట్టమని నియమం మాది అని చెప్పింది. ఇంత పెద్ద వ్రతం చేసింది మేడలు మిద్దెలు కోరడానికి కాదు, పరమపదాన్నో అమర సుఖాలనో పొందటానికి కాదు, నీ వెంటే ఉండటానికి, నీ జంటై బ్రతకటానికి, నీవే మేముగా ఉండిపోవడానికి అని చెప్పుకుంది. నిరంతరం కృష్ణుని చూసే భాగ్యం కావాలి. ఆయన కనబడకపోతే ఆర్తితో వెతుక్కునే సౌభాగ్యం కావాలి. దొరికాడన్న ఆనందం కావాలి. ఇది ఈ పాశురం. சித்தும் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் போத்தாமரை அடியே போத்தும் பொருள் கேளாய். பெத்தம்மே துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா, எத்தைக்கும் 7 பிறவிக்கும் உந்தன்னோடு உத்தேமேயாவோம், உனக்கே நாமச் செய்வோம். மத்தைனம் காமங்கள் மாத்தேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.